ఉండగలరా? ఎవరు లేకుండా యు ఆర్ లెఫ్ట్ అలోన్. మీరు ఇంకా ఒక్కలుగా ఉండిపోయారు. ఎలా సర్వైవ్ అవ్వాలి? అలా ఉండగలరా మీరు? ఏనా ఉండగలరా? ఎవరు లేకుండా ఉండలేదు. ఇక్కడ ఒక పల్లెటూరులో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు బెన్నీ. ఏం పేరు? ఏం పేరు? అబ్బాయి పేరు బెన్నీ. పెద్దలు చెప్పాలి. ఏంటి బెన్నీయా? ఏంటిది? బెన్నీ. బెన్నీ ఉన్నాడు. బెన్నీ అలాగే వాళ్ళ డాడీ లేరు బెన్నీకి. బెన్నీ వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి ఒక సిటీకి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? సిటీకి వచ్చారంట. సిటీకి వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు. సరే, కొన్ని రోజులు అయిన తర్వాత బెన్నీ వాళ్ళ మమ్మీ చనిపోయారు. బెన్నీ వాళ్ళ మమ్మీ చనిపోయారు. అయితే చనిపోతే బాగా హ్యాపీగా ఉంటుంది కదా. చనిపోయారు. చనిపోతే ఏడుస్తున్నాడు రా, అయ్యా మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని చెప్పి బెన్నీ చాలా బాధతో ఉన్నాడు. అయితే ఇంకా ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం మనం? వెళ్ళిపోయాడు రా బెన్నీ, అటు ఇటు తిరుగుతున్నాడు, ఇల్లు లేదు, మమ్మీ లేదు, మరి ఎలా ఉండాలో తెలీదు, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ ప్లేస్ ఉంటే ఏది ఉంటే అది దొంగతనం చేసుకొని తింటున్నాడు. ఫ్రెండ్స్, వీధి బాలలు ఉంటారు కదా, ఇంకా అలా తిరిగే వాళ్ళు, వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటున్నాడు. ఏంటి, వాళ్ళు ఏదైనా మంచిగా కనిపించారనుకో, వేరే పేరెంట్స్ ఉన్న పిల్లలు వాళ్ళ మీద అసూయ పడడం మొదలు పెట్టాడు. అలాగా తనలో తాను పాపానికి దగ్గరగా వెళ్తా ఉన్నాడంట. అయితే బెన్నీకి రాత్రి అవ్వగానే వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది. అనుకుంటా ఉంటాడు, అయ్యో ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరే, నా అనేవాళ్ళు ఎవరు లేరే, నన్ను కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరే, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరే అని బెన్నీ రోజు బాధపడుతూ ఉంటాడురా. మరి మన ఇంట్లో మనకైతే ఏసయ్య మన మమ్మీని మన డాడీని ఇచ్చారు కదా. మరి రోజు థ్యాంక్స్ చెప్తున్నారా ఏసైకి? చెప్తున్నారా? ఏసయ్య మమ్మల్ని చూసుకోవడానికి మాకు మమ్మీ డాడీని ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్య. చాలా మంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ లేరేసయ్య, కానీ మీరు నాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి చెప్తున్నారా? చెప్తున్నారా? మమ్మీ నాకు చక్కగా స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తుంది, మంచి మంచి బట్టలు ఇస్తుంది. అంజలి చూడండి రా ఎంత చక్కగా ఉందో. అంజలి అయినా నీ పేరేంటి? రజిత. చూడ ఎంత మంచి డ్రెస్ ఇస్తుందో కదా. ఎవరు కొనిచ్చారు? మమ్మీ కొనిచ్చింది. మమ్మీ చక్కగా కేర్ చేస్తుంది, మంచి చదువుకోవడానికి మంచి ప్లేస్లో నేను జాయిన్ చేసింది. ఏసై నువ్వు రోజు ఏం చేయాలి? థ్యాంక్ యూ ఏసై. బబ్లిగా మీరు బయట వసేసిపోతుంది. ఏసై మందిరంలో ఏసై ఉంటాడు కదా, మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏసై సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు? అలాంటి బబ్లిగము నవ్వకూడదు. అది ఎందుకు నవ్వుతారు? టైం పాస్కి కదా, టైం పాస్కి తింటారు. ఇక్కడ టైం పాస్ కావాలా మనకి? కాదు కదా. శ్రద్ధగా ఏసే మాటలు వినాలి. ఏసే నాతో ఏం చెప్తారా, నా జీవితంలో నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని ఏసయ్య మాట్లాడతారేమో అని చెవులు తెరుచుకొని వింటూ ఉండాలి. ఓకే, సో ఇలాగా బెన్నీ జీవితం అయిపోయిందానా చాలా బాధపడుతూ ఉన్నాడు. రోజు కూడా ఎక్కడున్నారో తెలియదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. స్ట్రైట్కి వెళ్తాడు, లెఫ్ట్కి వెళ్తాడు, రైట్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. ఎవరు ఎందుకే వచ్చావు, పో పో, ఎవరు లేపో అంటున్నారంట. సరే, అలా ఎత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే ఒక చిన్న షెడ్ కనిపించిందిరా. ఏం కనిపించింది? చిన్న షెడ్ కనిపించింది. ఆ షెడ్ దగ్గర మరి తల దాల్చుకోవడానికి దాన్ని చక్కగా అరేంజ్ చేసుకొని తను పడుకోవడానికి తన అవసరాలు తీర్చుకోవడానికి ఒక చిన్న షెల్టర్ లాగా ఇది చేసుకున్నాడు అనమాట. ఇంకా రోజు ఉదయాన్నే వెళ్ళిపోతాడు. మరి ఆహారం టైంకి షాప్స్ దగ్గర దొంగతనం చేసుకొని బన్స్ అవి తింటాడు, వాటర్ తాగేసి కడుపు నింపుకుంటాడు. ఇంకా మళ్ళీ సాయంత్రం రాగానే ఎక్కడికి వచ్చేస్తాడు? షెడ్ దగ్గరికి వచ్చేసి తల దాల్చుకొని పడుకుంటా ఉంటాడు. అయితే ఇలా రోజు అవుతా ఉంది. పిల్లలు మరి ఎన్నో ఫైటింగ్స్ చేస్తాడు బయట. దొంగతనం చేయడం కరెక్టా? కాదు కదా. అలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇవ్వకపోతే లాక్కొని పరిగెత్తుతాడు. తెలుసా? మీకు తెలుసు కదా, బాగా లాక్కొని పరిగెత్తుతాడు. అలా చేస్తాడు నాన్న. ఇలా జరుగుతూ ఉంది రోజు రోజుకి. ఒక రోజు బెన్నీ అట్లాగే ఫుడ్ లాక్కొని పరిగెత్తుతూ ఉంది. ఒక చోట ఒక చిన్న షాప్ లాగా కనిపించింది. ఏంటా షాప్ ఉంది,
చేయొచ్చుగా అని చెప్పి వెళ్ళి చూస్తాడు రా. అదేంటంటే షాప్ కాదు, ఏమనుందంటే ఒక చిన్న ప్రార్థనా మందిరం. ఏంటది? ఒక చిన్న ప్రార్థనా మందిరం. అక్కడ మరి చూస్తాడు, చూసి ఆగిపోయి ఏముందా ఇక్కడ అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఒక అంకుల్, ఒక ఆంటీ అంట ఏసై గురించి పాడుతూ ఉంటుందంట. యేసు మసీ దేతా ఖుషి అని ఒక ఆంటీ పాడుతూ ఉందంట. పాడుతూ ఉంటే యేసు మసియా ఏసై ఎవరబ్బా? ఖుషిని ఇచ్చాడంట, సంతోషాన్ని ఇచ్చాడంట. ఈ ఏసై ఎవరు? నాకు తెలుసుకోవాలని ఉందే ఈ ఏసై గురించి అని చెప్పి అనుకున్నాడంట. అనుకొని సరే, ఎందుకు ఇప్పుడు తన జీవితంలో ఏం లేదు, ఖుషి లేదు, సంతోషం లేదు, మరి తనకి పేరెంట్స్ ఎవరు లేరు. సో ఈవిడ పాటలో అవన్నీ చెప్తుందంట. నీకు ఏసై తోడుంటారు, ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుందంట. ఈ ఏసై ఎవరా అని చెప్పి లోపలికి వచ్చి కూర్చున్నాడంట. నువ్వు డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటే ఇంకా ఒక అంకుల్ నుంచొని ఇలా చెప్తా ఉన్నాడంట. ఆయన ఇలా ఒక పేజ్ని చూపించాడంట. ఇలా చూపించి అంకుల్ చెప్తున్నారంట. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఆ చర్చ్లో ఉన్న అంకుల్ మాట్లాడుతున్నారు. బెన్నీ ఎక్కడ కూర్చున్నారు? మీలాగే బెన్నీ కూడా కూర్చొని వింటా ఉన్నారంట. అంకుల్ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మరి మనకి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో బంగారం ఉంటుంది. అది యేసయ్య నగరం. అదేంటిది? యేసయ్య నగరం. యేసయ్య నగరంలో బంగారంతో పొదిగిన ఇల్లులు, బంగారంతో గిఫ్ట్స్ ఉంటాయి. ఈ ఎల్లో కలర్ ఈ బంగారం ఏంటి అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థము. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య మీకు ఈ లోకంలో కావాల్సినవి, అలాగే ఆ రాజ్యం, ఏ రాజ్యము? పరలోక రాజ్యం, ఆ బంగారు నగరం నీకు కావాలి అంటే నువ్వు యేసయ్యని నమ్ముకోవాలి అని చెప్పారంట. అవునా? బంగారమా? బంగారు లోకమా? పరలోకమా? చనిపోయాక పరలోకమా? అరే ఎంత ఆనందం ఉంటుందా అని చెప్పి అనుకుంటా ఉన్నాడంట బెన్నీ. తర్వాత ఇంకొక పేజీ తీశాడంట. ఇంకో పేజీ తీసి అంకుల్ చెప్తున్నారంట, నువ్వు దొంగతనం చేస్తున్నావా? నువ్వు అహంకారంగా ఉన్నావా? నువ్వు గర్వంగా ఉన్నావా? నువ్వు నీ ఫ్రెండ్స్తో దెబ్బలాడుతున్నావా? ఫైటింగ్ చేస్తున్నావా? అబద్ధం ఆడుతున్నావా? అయితే నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. యేసయ్య మాటలు వినకుండా, యేసయ్య ఆజ్ఞలు పాటించకుండా, యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉండకుండా ఉన్నావంటే అప్పుడు ఏంటి దాని అర్థం? నువ్వు నీ హృదయంలో ఎవరిని ఆహ్వానించావు? సాతాన్ని ఆహ్వానించావు. అందుకని నీ హృదయం ఏమైపోయింది? ఇలా బ్లాక్ అంటే ఏంటి అంటే జస్ట్ సింబల్. ఏంటి? ఎందుకు కలర్ఫుల్ గా లేదు కదా? మన లైఫ్ కలర్ఫుల్ గా లేకుండా ఇలా డమ్ముగా బ్లాక్ గా ఉందంటే ఏంటర్థం? సిన్ఫుల్ లైఫ్ అని అర్థం. సో ఆ పాస్టర్ చెప్తున్నారంట, మరి వేరే పిల్లల్ని చూసి నువ్వు అసూయపడుతున్నావా? వేరే వాళ్ళు మంచి దుస్తులు వేసుకున్నా, వేరే వాళ్ళు మంచి చక్కగా రెడీ అయినా నీ హృదయంలో మరి నువ్వు ఎలా ఉన్నావు? ఏసీ దృష్టికి మంచిగా ఉన్నావా? లేకపోతే నాకు లేదే, అమ్మాయికి అవసరమా అనుకుంటున్నారా? అలాంటి హృదయం కూడా ఉంటుంది కదా గర్ల్స్కి. బాయ్స్కి అయితే అరే క్రికెట్ సెట్ మొత్తం ఉన్నాడు వాళ్ళ నాకేదా 47,000 అంటయ్యా క్రికెట్ సెట్ మొత్తం, నాకేదయ్యా అనుకుంటున్నావా? అనుకోవద్దు. యేసయ్యని అడగాలి. ఏమని అడగాలి? యేసయ్యా నాకు కూడా సంతోషాన్ని దయచేయ్యా, నా హృదయంలో సంతోషాన్ని దయచేయ్యా, ఇతరుల పట్ల నేను బ్యాడ్గా ఆలోచించకుండా నాకు హెల్ప్ చేసేయా అని చెప్పి యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి. నీ హృదయాన్ని ఇలా నల్లగా మాత్రం ఉంచుకోకూడదు. ఎప్పుడు కూడా మరి నీ హృదయము ఏ కలర్లో ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తున్నారంట. అలా మాట్లాడుతూ ఇంకొక పేజ్ తీసాడు. ఇంకో ఏం కనిపిస్తుంది? రెడ్ కనిపిస్తుంది. అయ్యా అరే ఇదే రెడ్ పేజీ అనుకుంటున్నాడంట. అనుకొని ఏం చెప్తారు ఈ రెడ్ గురించి చూస్తే యేసయ్య రక్తం అంటయ్యా. ఏంటిది ఇది? యేసయ్య రక్తం. యేసయ్య అంట నీ కోసం నా కోసం సిలువలో మరణించాడా? అవునా? మరణించాడా? అరే నా కోసం ఎవరు మరణించలేదే, ఇదేంటి ఈ యేసయ్య మరణించాడని చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడంట. చూసినప్పుడు అంకుల్ చెప్తున్నారంట, అవును నీ పేరేంటి? నా పేరు బెన్నీ అంకుల్. బెన్నీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదా?
యేసయ్య నీ కోసం మరణించారు. యేసయ్య మరణాన్ని గెలిచి మళ్ళీ నీ కోసం తిరిగి లేచాడు. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రవర్తన ఏంటో అంతా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు నిన్ను. యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. నీకు కూడా యేసయ్య అంటే ఇష్టమా? ఈ యేసయ్య నువ్వు ప్రేమిస్తావా అని అడుగుతున్నాడంట. నేను అడుగుతున్నాడు అని చూస్తా ఉన్నాడంట. చూస్తా ఉండి తర్వాత మళ్ళీ రక్తమా, అయ్యో చనిపోతే రక్తం వస్తుంది కదా, ఆ రక్తం చాలా భయంకరంగా ఉంటుంది కదా, ఎలా చనిపోయారైనా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు అంకుల్ చెప్పారంట, ఈ యేసయ్యని సిలువలోకి లాక్కొని వెళ్ళి యేసయ్యని ఏం చేశారు? సిలువ వేశారు. చాలా దెబ్బలు వేశారు. ఈ ముళ్ళ కిరీటాన్ని యేసయ్యకి పెట్టారు. అది ఎందుకు భరించారు ఆయన అంటే నీ కోసం, అలాగే నీ కోసం, నా కోసం ఆయన భరించారంట. లేదంటే ఆ శిక్ష ఎవరికి రావాలి? నీకు నాకు రావాలి. నేను వెళ్ళాలి సిలువలోకి. కానీ యేసయ్య చేయడం వల్ల మనకు అదేమైంది? ఆ శిక్ష లేదు అని చెప్పగానే చాలా సంతోషపడ్డాడంట. వెన్ని ఆలోచిస్తా ఉన్నాడంట. తర్వాత ఇంకొక పేజీ తీసి ఇలా చూపించాడంట. ఏమని చూపించారు? వాయిని చూపించారంట. ఎప్పుడైతే యేసయ్య నా సొంత రక్షకుడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నా కోసం మరణించాడు అని నువ్వు నమ్ముతావో అప్పుడు నీలోకి ఎవరు వచ్చేస్తారు? యేసయ్య వచ్చేస్తారు. నీ హృదయం ఇలా పరిశుద్ధంగా ఉంటుంది. తెల్లగా పావురం వల్లే పరిశుద్ధంగా, మరి నిష్కపటంగా ఉంటది అని చెప్పారంట. అవునా? అయ్యో ఇప్పుడు నా హృదయం అయితే చాలా బ్లాక్గా ఉంది, ఇలా వైట్గా రావాలి నాది అనుకున్నాడంట. వైట్ ఎంతమందికి ఇష్టం రా? చాలా ఎంత బాగుంటుందో కదా, ఏం మచ్చ లేకుండా ప్యూర్గా ఉంటుంది కదా, ఇలా కావాలి నాకు అనుకున్నాడంట. అనుకుని వెంటనే ఆ ప్రేయర్ అయిపోగానే అంకుల్ దగ్గరికి వెళ్ళి కలిశాడంట. అంకుల్ దగ్గరికి వెళ్ళి భయంతో, అంకుల్ నా పేరు బెన్నీ అంకుల్ అని చెప్పాడంట. చెప్పగానే అంకుల్ అంటే, హే బెన్నీ రా కూర్చో, ఎక్కడుంటావు నువ్వు అంటే, నేను ఇక్కడే అంకుల్ పక్కన షెడ్లో ఉంటాను. అవునా? మీ మమ్మీ ఏం చేస్తారు? మా మమ్మీ లేరు అంకుల్, చనిపోయారు అంకుల్. అవునా? మీ డాడీ కూడా లేరు అంకుల్. అవునా? ఓ పర్లేదు, అయితే నీకు ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు అని చెప్పారంట అంకుల్. చెప్పగానే యేసయ్య అంకుల్, నాకు నేను మాట్లాడుతుంటే యేసయ్య గురించి చాలా 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 వినాలని ఉంది అంకుల్, నాకు రోజు చెప్తారా అంకుల్ అన్నాడంట. ఓ ఎస్, నీకు చెప్తాను, ఇదిగో ఇది బైబిల్ అని చెప్పి చిన్న బైబిల్ ఇచ్చి యోహాను సువార్త నుంచి యేసయ్య గురించి చదవడం స్టార్ట్ చేయి. ఈ యేసయ్య నీకు పరిచయం అవుతాడు, ఈ యేసయ్యతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, రోజు బైబిల్ చదువు అని చెప్పారంట. అలాగే బైబిల్లో ఒక వాక్యం ఉంది బెన్ని, ఏమనంటే తనందరూ అంగీకరించదురు వారందరినీ యేసయ్య కుమారులుగా చేసుకున్నారంట. కాబట్టి నువ్వు ఆయన అంగీకరించావు అనుకో, ఆయన నిన్ను ఏం చేస్తారు? ఆయన బిడ్డగా నిన్ను అంకుల్ నేను దొంగతనం చేశాను అంకుల్, నేను తలాక్కుని పరిగెత్తాను అంకుల్, చాలా మందిని కొట్టాను అంకుల్ అని చెప్పి, దెబ్బలాడాను అంకుల్, ఒకరినైతే నెట్టాను అంకుల్ అని చెప్పి బెన్నీ ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట. అప్పుడు అంకుల్ చెప్పారంట, రే బెన్నీ డోంట్ క్రై, ఏడవకు. మరి ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? అవన్నీ క్షమించారు. యేసయ్య నువ్వు ఎప్పుడైతే మోకరించి యేసయ్యతో, అయ్యా నేను చేసిన తప్పులన్నీ క్షమించయ్యా, నువ్వు నా కోసం రక్తం కార్చావు కదా, నీకు వందనాలయ్యా, నేను నీ బిడ్డనయ్యా, ఇప్పటి నుంచి నీకులాగా నిన్ను ఫ్రెండ్గా చేసుకుంటాను యేసయ్య అని నువ్వు ఎప్పుడైతే యేసయ్యకి నోరు తెరిచి చెప్తావో అప్పుడే నీ హృదయం ఏమైపోయింది? వైట్ కలర్లో మారిపోయింది అని చెప్పగానే చాలా సంతోషంగా బెన్నీ అక్కడి నుంచి లేచి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడి నుంచి లేచి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తా ఉంటాడు. ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఫ్రెండ్గా అయిపోయారు బెన్నీకి? ఎవరు ఫ్రెండ్గా అయిపోయారు? ముదిస్తారు. ఎవరు ఫ్రెండ్గా అయిపోయారు బెన్నీకి? యేసయ్యని ఫ్రెండ్గా చేసుకున్నాడు రా. క్లాస్ పెట్టండి. వెరీ గుడ్. ఎవరు ఫ్రెండ్ అయిపోయారు? యేసయ్య బెన్నీకి ఫ్రెండ్ అయిపోయాడు. ఎంతమందికి ఫ్రెండ్స్ అయ్యారా యేసయ్య? ఫ్రెండ్ అవ్వలేదా నీకు? ఇంకా యేసయ్య ఫ్రెండ్ అవ్వలేదా? ఒకవేళ ఇంకా యేసయ్య ఫ్రెండ్ అవ్వకపోతే ఇప్పుడే ఏం చేయాలి? బెన్నీలాగా
ప్రార్థన చేసుకుంటే యేసయ్య నీ దగ్గరికి వచ్చేసి నీకు కూడా ఏమైపోతారు, ఫ్రెండ్ అయిపోతారు. ఏంటి నేను ఏమో ప్రేయర్ చేస్తున్నాడు, ఇందాక చెప్పా కదా, ఇందాక చెప్పానా లేదా? ఆ ప్రేయర్ అంతా చేసుకుంటే యేసయ్య మీకు కూడా ఫ్రెండ్ అయిపోతారు. ఇంకా రోజు వెళ్ళిపోయి బెన్ని చాలా చలిగా ఉందంటారా ఆ ఏరియా మొత్తం. అయితే చలిలోనే ఆ షెడ్లోకి వెళ్ళిపోయి బెన్ని ప్రార్థన చేసుకుంటున్నాడంట. మూలుగుతా, ఏసయ్యా వందనాలయ్యా, థ్యాంక్ యూ ఏసయ్యా, అయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు నా ఫ్రెండ్ వేసయ్యా, నువ్వు నా కోసం సిలువలో మరణించావా అని చెప్పారయ్యా, నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు నా కోసం మరణించావా, ఎవరు నా కోసం చనిపోలేదు, అయ్యో నాకు రావాల్సిన శిక్ష నువ్వు వేసుకున్నావా అని చెప్పి బెన్ని అంట లోపల 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 మునుగుతా ఏడుస్తా అలా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. చేస్తా ఉన్నప్పుడు మరి బాగా చలి కదా, ఎవ్వరు లేదంట రోడ్డు మీద. పోలీస్ అంట మరి గాలిస్తున్నాడంట, ఎవరన్నా అపాయంలో ఉంటే కాపాడదాం అని చెప్పి పోలీస్ తిరుగుతా ఉన్నప్పుడు పోలీస్కి ఒక సౌండ్ వినిపించిందంట. ఆ షెడ్లో నుంచి. ఏంటా అని చెప్పి వెళ్ళి చూస్తే బెన్ని చాలా చలితో హై ఫీవర్ ఉందంట. బెన్నికి పట్టుకొని చూస్తే ఏమైంది, బాగా వేడిగా ఉందంట, కాలిపోతుందంట. అయ్యో ఎవరు నాన్న నువ్వు ఇక్కడ ఇలా ఉండిపోయావు అని చెప్పి పోలీసు ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు హాస్పిటల్లో పడుకోబెట్టారు. మరి బెన్ని అంట కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరున్నారు, నర్సాంటి ఉందంట. అలాగే ఎప్పుడు పడుకొని చక్కటి పరుపు, వైట్ బెడ్షీట్, పిల్లో, అలాగే బైబిల్ లేదు. తను ఏసైని చేర్చుకున్నప్పటి నుండి అంకుల్ ఇచ్చిన బైబిల్ని చదువుతూ ఉన్నాడు కదా, ఆ బైబిల్ మాత్రం లేదంట, అన్నీ ఉన్నాయి. చూస్తా ఉన్నాడంట, ఎక్కడున్నానా నేను అనుకున్నాడంట. ఆ నర్స్ ఆంటీని చూడగానే ఆంటీ చెప్పిందంట, నువ్వు చాలా చలితో వణికిపోతుంటే పోలీస్ అంకుల్ తెచ్చి ఇక్కడ జాయిన్ చేశారు, నీకేం కావాలి అని అడిగిందంట. అప్పుడు బండి చెప్పాడంట, నాకు బైబిల్ ఇవ్వరా అని అడిగాడంట. ఏమివ్వాలి? అప్పుడు ఆమె దాన్ని వినలేదంట, వినకుండా వెళ్ళిపోయిందంట. మళ్ళీ తర్వాత డాక్టర్ అంకుల్ వచ్చారంట. డాక్టర్ అంకుల్ వచ్చి, బెన్ని చాలా అపాయంలో ఉన్నాడు, బెన్ని ఆ రోజుల్లో అంతని వైద్య సదుపాయాలు లేవు, జ్వరం వచ్చినా, చలి వచ్చినా, వణుకు వచ్చినా, సివియర్గా లోపల నుంచి చలి ఎక్కువ వచ్చిందనుకో మన ఆర్గన్స్ తట్టుకోలేవు. అలాగా సివియర్గా బెన్ని సఫర్ అయ్యాడని పిల్లలు. అందుకని డాక్టర్ గారు చెప్పారు, బెన్ని ఇంకా బతకడు కాబట్టి బెన్ని ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వమ్మా అని చెప్పారంట. అప్పుడు నర్సాంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా బెన్ని నీకేం కావాలి, నేను తెస్తాను అన్నప్పుడు, నాకు బైబిల్ తెచ్చి ఇవ్వండి ఆంటీ, తెచ్చి యోహాను సువార్త చదవరా అని అడిగాడంట. అయ్యో ఏంటి అబ్బాయి బైబిల్ అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరు అనుకొని వాళ్ళిద్దరూ ఆ బైబిల్ చూసిన తర్వాత, ఓకే బెన్నీకి యేసయ్య ఫ్రెండ్ అనుకుంటా, రోజు బైబిల్ చదువుతాడేమో అనుకొని ఇంకా నర్సాన్ని తెచ్చి బైబిల్ చదవడం మొదలు పెట్టిందంట. అలా బైబిల్ చదువుతూ ఉంటే వింటూనే బెన్నీ యేసయ్య దగ్గరికి ఏమైపోయాడు, చనిపోయాడంట. ఏమైపోయాడు? చనిపోయే ముందు నర్సాంటికి డాక్టర్ గారికి ఏం చెప్పారో తెలుసా? అంకుల్, ఆంటీ నేను చనిపోతున్నా కదా, నేను చనిపోయినా నాకు భయం లేదు, ఎందుకంటే నేను ఎవరితో ఉంటాను, యేసయ్యతో ఉంటాను. ఆ యేసయ్య నన్ను తన చెంతకు చేర్చుకుంటాడు కాబట్టి నాకు అసలు భయమే లేదు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను. మీరు కూడా మీరు చనిపోయే టైంకి భయం లేకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు నుంచి ఏం చేయండి, బైబిల్ చదువుకోండి. నేను ఎలా అయితే యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అలాగే మీరు కూడా యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్తున్నాడంట. వాళ్ళు అనుకుంటున్నారంట, అరే వీధిలో తిరిగేవాడు ఏంటి ఇంత మంచి మాటలు చెప్తున్నాడు, ఇంత మంచి మాటలు చెప్తున్నాడే, మంచిగా ఉండమని చెప్తున్నాడే అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు పిల్లలు. ఇంకా చనిపోయి పైకి వెళ్ళగానే ఎవరు తీసేసుకున్నారు? క్లాప్స్ చూడండి. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ఎవరు లేని లోకం దగ్గర నుండి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? రాజు దగ్గరికి. ఎవరు? పరలోక రాజు. ఎవరు? పరలోక రాజు ఎవరు? తల మీదే పరలోక రాజు ఎవరు? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రాజుగారి పిల్లలందరూ ఏమవుతారు? రాజుగారి పిల్లడు ఏమవుతాడు? రాజు అవుతాడు.
ఏమవుతాడు? రాజు అవుతాడు. ఇప్పుడు బెన్ని ఏమైపోయాడు రా? కింగ్. ఓకే, ఏసఐ బిడ్డగా చేర్చుకొని ఏసఐ ఒక రాజులాగా బెన్నిని దగ్గరికి తీసుకున్నాడంట. క్లాప్స్ కొడదామా? కొత్త క్లాప్స్ నేర్పించిన మీకు వాటర్ మిలాన్